నమస్కారం. సిటీలైట్ న్యూస్కు స్వాగతం. అంగరంగ వైభవంగా తెలుగు టీవీ మేనేజర్స్ యూనియన్ దశాబ్ది ఉత్సవాలు. తెలుగు టీవీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ మేనేజర్స్ యూనియన్ దశాబ్ది ఉత్సవాలు ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగాయి. ఫౌండర్ ప్రెసిడెంట్ కె లక్ష్మణరావు గారు, మాజీ ప్రెసిడెంట్ పి రాధాకృష్ణ గారు, ప్రస్తుత ప్రెసిడెంట్ ఆవుల యాదగిరి గారు, జనరల్ సెక్రటరీ షేరిపల్లి నవీన్ కుమార్ గారు, ట్రెజరర్ ఎంవివి కె కృష్ణమూర్తి గారు, కమిటీ సభ్యులు మరియు యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులకు, ఆత్మీయ అతిథులకు, విశిష్ట అతిథులకు, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు, ఆర్టిస్టులకు, టీవీ ఫెడరేషన్లో ఉన్న అన్ని సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, అలాగే తెలుగు టీవీ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ మేనేజర్స్ యూనియన్లో ఉన్న అందరి సభ్యులకు సత్కారంతో పాటు మొమెంటోస్ కూడా అందజేయడం జరిగింది. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మేనేజర్స్ యూనియన్ ఒక సాంగ్ని విడుదల చేయడం కూడా జరిగింది. ఈ సాంగ్కి సాహిత్యం జలదంగి సుధాకర్ గారు, సంగీతం మరియు గానం ఎస్ఏ ఖుద్దూస్ గారు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటులు సుమన్ గారు, సుమ కనకాల గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమన్ గారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో మేనేజర్స్ పాత్ర చాలా కీలకమైనదని, ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు వారి హెల్త్ కూడా లెక్క చేయకుండా శ్రమిస్తారని అన్నారు. తనను కూడా ఒక మేనేజర్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారని గుర్తు చేశారు. ప్రొడ్యూసర్స్ బాగుండాలి అంటే మేనేజర్స్ పాత్ర ఎంతో ముఖ్యమైనదని ఆయన చెప్పారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సుమ కనకాల గారు మేనేజర్స్ ఒక అమ్మలాంటి వారని అన్నారు. అమ్మకు ఉన్నంత ఓర్పు, సహనం లాంటి మేనేజర్స్కి ఉంటాయని, ప్రతి విషయాన్ని వారి భుజాలపైన వేసుకొని ప్రొడ్యూసర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారని, ఆరోగ్యం విషయంలో ప్రతి మేనేజర్ చాలా జాగ్రత్తగా ఉండాలని వారు కోరారు. అలాగే ఖేల్ స్టూడియో అధినేత లక్ష్మణ్ గారు మాట్లాడుతూ తెలుగు టీవీ మేనేజర్స్ ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఇన్సూరెన్స్ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా తెలుగు టీవీ ఫెడరేషన్ వ్యవస్థాపకులు నాగబాల సురేష్ గారు, తెలుగు టీవీ అధ్యక్షులు రాకేష్ నాని, కార్యదర్శులు విజయ్, కోశాధికారి నరేందర్ రెడ్డి, తెలుగు సినీ మేనేజర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అమ్మిరాజు గారు, నటీనటులు శృతి గారు, భావన గారు, మెగా డైరెక్టర్స్ అనిల్ కుమార్ గారు, కాపుగంటి రాజేంద్ర గారు, సంజీవ్ లింగాల గారు, నిర్మాతలు వినోద్ బాలా గారు, పోలూరు శ్రీకాంత్ గారు, పులి వాసు గారు మరియు తెలుగు టీవీ ఫెడరేషన్స్లో ఉన్న అన్ని సంఘాల పిఎస్టీలు పాల్గొన్నారు. అధ్యక్షులు యాదగిరి గారు స్పందిస్తూ ముఖ్యంగా మాకు సహకరించిన ఈటీవీ యాజమాన్యంతో పాటు అందరూ ప్రొడ్యూసర్లకు, షూటింగ్ లొకేషన్స్, స్టూడియోస్ వారు, ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు టీవీ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ మేనేజర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్లు సిహెచ్ నాగమధు, యు కాశీ విశ్వనాథ్, జాయింట్ సెక్రటరీ కె శ్రీకాంత్ రెడ్డి, కెఆర్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి బాలకృష్ణ, ఈ రవికుమార్, కె రామాంజనేయులు, ఈసీ మెంబర్స్ అఖిల్ వెంకట్, ఎం భాస్కర్, టి గౌరునాయుడు, డి సుకేష్ కుమార్ రెడ్డి, ఎం రవి, డి సందీప్ కుమార్, బి హేమంత్ కిషోర్, ఎన్ ప్రసాద్, బి సత్యనారాయణ మరియు సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది. I want it. I want it. I want it.
want it. I want it. I want it. I want it. I want it. మంచి సందర్భంలో మీద గౌరవం ప్రేమ అన్ని ఎక్స్ప్రెస్ చేయగా ప్రతి ఒక్కరు మీరు చాలా బిజీ ఉంటారు. బయలుదేరి వస్తారు, వాళ్ళు ఎప్పుడు వస్తారు మీకు తెలియదు. అక్కడేమో వస్తారు, గుడ్ మార్నింగ్ అంటారు, దాని తర్వాత మీ పనులు ఉంటారు, ఎన్నో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్కి ఆర్టిస్ట్ మెంటాలిటీ తెలుసుకొని అడ్జస్ట్ చేసుకుని షూటింగ్ ఆన్ టైం మీరు చేస్తారు. ప్రొడ్యూసర్స్ చాలా పెద్ద ఒక గిఫ్ట్ అది. ఎప్పుడు చెప్తాను, ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఉండొచ్చు కానీ మనకి అనిపించాల్సింది చాలా మంది. డ్రైవర్ నుంచి డైరెక్టర్ వరకు వాళ్ళందరూ కలిస్తేనే ఇచ్చారు. ఒక్కరు కూడా కొంచెం కలుసుకుంటే ఎంతో డ్రైవర్కి టైం చెప్పడం, ఎక్కడికి కూడా పికప్ ఉంది, ఎన్నో ఎన్నిసార్లు పాటలు అన్నీ వచ్చేసింది. బ్రహ్మాండంగా సాంగ్ని కంపోజ్ చేసి రాశారు. ఆయన చెప్పాలి, నేను 70 నేను సినిమా ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ వచ్చాను. నాకు ఏం తెలియదు ఇండస్ట్రీ గురించి. నన్ను పరిచయం చేసి కూడా ఒక కార్ మెకానిక్, మా కార్ చెడిపోతే ఇంట్లో అది రిపేర్ చేయడానికి కిట్టు అని చెప్పి ఒక వచ్చాడు. అంతా కూడా ఒక ఆర్టిస్ట్ అన్నీ ఆయన నన్ను చూసి సినిమా ఇండస్ట్రీకి వస్తాడు, నాకు సినిమాలకి తెలియడమా, సినిమా ఇండస్ట్రీ నాకు ఎవరు లేరు సపోర్ట్కి అని చెప్తే, లేదు నేను పరిచయం చేస్తానని చెప్పి మా ఇంట్లో తల్లిదండ్రులు అడిగి తీసుకెళ్ళి తమిళలో పరిచయం చేశారు. స్విమ్మింగ్ పూల్ నేచర్ నడిపించారు. పరిచయం చేస్తే
నేను సెలెక్ట్ అయ్యి మళ్ళీ యాక్టింగ్ చేస్తూ యాక్టింగ్ నేర్చుకున్నాను. ఆ 2 భాషలు సినిమాలు దాటున్నాను. షూటింగ్ ఉంది. అందరూ మీ మేనేజర్స్ అందరూ నన్ను బ్రహ్మాండంగా చూసుకుంటారు. ఎందుకంటే మాకున్న ఇమేజ్కి మాకున్న సీనియారిటీకి కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చారు. వాళ్ళు కూడా తెలియదు. ముందుగా ఏంటంటే నేను ఎంతో అభిమానం, ఎంతో ఎంతో బ్యూటీ కూడా చేస్తారు, అడ్జస్ట్మెంట్ చేస్తారు. అందరికి ముందు నేను ధన్యవాదాలు చెప్పాలి. వర్కింగ్ వచ్చేటప్పటికి నాకు చాలా సంవత్సరాల తర్వాత అనిల్ గారు నేను ఒక 2 సినిమాలు చేశాను. అనిల్ గారు ఒక సినిమా నేను ఓన్లీ రాత్రి పనిచేశాను. ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 పనిచేశాను. డేట్స్ లేవు, మంచి మార్కెట్ స్కీమ్లో ఉంది. చేయాలి అన్నప్పుడు ఇంకా ఈవినింగ్ 6కి కాల్షీట్ వేసుకొని తెలంగాణ 5:30, 6 చేసి మళ్ళీ చేసి మళ్ళీ మార్నింగ్ 6కి వచ్చారు. అంటే అంత నేనంతా కష్టపడినప్పుడు ఇవన్నీ మేనేజ్ చేసిందే మేనేజ్ చేస్తాను. అంటే రెడీ కావడానికి ఒక గంట సేపు చెన్నై కాబట్టి వేసి ఈరోజు నేను అంటే తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి ఎదిగాను. టెక్నీషియన్స్, అభిమానులు వీళ్ళందరూ కలిసి సుమన్కి ఒక పేరు వచ్చింది, ఒక నేమ్ వచ్చిందంటే అది మీ వల్ల. కానీ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ చేసి మేము చేసాం. అండ్ ముఖ్యంగా అందరూ విషయం జనరల్గా ఏంటంటే సినిమాల గురించి ఏదైనా కించవచ్చు మాట్లాడితే నేను ఒక 3 నిమిషాలు ఆగి తర్వాత చేసి మా నాని, విజు, నరేంద్ర రెడ్డి, అదేవిధంగా ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ బాల గారు, ప్రొడ్యూసర్స్ డబ్బులు తీసుకొని వస్తే ఆర్టిస్టులు ఇళ్లలో కూర్చుంటే 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ పని కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళందరి మధ్య ఒక సారథిగా, ఒక వారధిగా ఉండి ఇవాళ 80 డైలీ సీరియల్స్ ని నిరాకరణంగా, నిర్విఘ్నంగా ఈ టీవీ ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి, చలనచిత్ర రంగం పుట్టినప్పటి నుంచి రాత్రి పగలు విరామం లేకుండా పనిచేస్తున్నటువంటి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కి, మేనేజర్స్ కి వచస మనస శిరస ప్రణామాలు. మీరు లేకుంటే బొమ్మ లేదు, మీరు లేకుంటే ఎంటర్టైన్మెంట్ లేదు, మీరు లేకుంటే ఏమీ లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 95లో నా ప్రొడక్షన్ మేనేజర్ లక్ష్మణ్ దగ్గరనే మన యాదగిరి, బాలరాజ్, రామకృష్ణ వీళ్ళందరూ పని చేశారు. లక్ష్మణ్ నా 18 సీరియల్స్ వర్క్ చేశారు, తర్వాత చాలా మంది వర్క్ చేశారు. నా బీపీ, నా స్ట్రెయిన్, నా స్ట్రెంగ్త్ ఒక ప్రొడ్యూసర్ కి నిజమైన బలం ఎవరు అంటే ప్రొడక్షన్ మేనేజర్. ప్రొడక్షన్ మేనేజర్ ఎంత నిజాయితీగా, ఎంత హార్డ్ వర్క్ గా ఉంటే ఆ ప్రొడక్షన్ అనుకున్న బడ్జెట్ లో, అనుకున్న సమయంలో హ్యాపీగా సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు విడుదలవుతుంది. కానీ ఇందాక సుమగా చెప్పినట్టు బీపీ లేని వాళ్ళకు బీపీ, షుగర్ లేని వాళ్ళకు షుగర్ రావడం కూడా ఇక్కడే జరుగుతుంది. అందరికంటే ముందు లేచేది 3 గంటలకు లేచేది మన ప్రొడక్షన్ మేనేజర్. అందరికంటే రాత్రి పడుకునేది కూడా మన ప్రొడక్షన్ మేనేజర్. కొండల్లో, అడవుల్లో, వాగుల్లో, వంకల్లో, వరదల్లో, సునామీలో, అన్ని రకాల కాలాల్లో, వర్షాలు వచ్చిన, చలి గజగజ వణికిస్తున్నా, సూర్యుడు తీక్షణంగా మండుతున్నా, అవన్నీ మనసులో పెట్టుకొని మండుతున్న సూర్యుడిని బీరువాలో బంధించి చల్లదనాన్ని అందించేవాడు ప్రొడక్షన్ మేనేజర్. చలి గజగజ వణికిస్తున్నప్పుడు హీట్ అందించేవాడు ప్రొడక్షన్ మేనేజర్. సునామీ తుఫాను వస్తున్నప్పుడు
ఆ సునామీ తుఫాను భరించి ప్రొడ్యూసర్ కళ్ళల్లో, ఆర్టిస్టు టెక్నీషియన్ కళ్ళల్లో ఆనందాన్ని చూసేవాడు ప్రొడక్షన్ మేనేజర్. మీరందరూ చప్పట్లు కొట్టారా? మీరు చేసే పని ఇవాళ ఎవ్రీ మార్నింగ్ నాకు చాలా మంది తెలుసు. నేను అనుకున్న బడ్జెట్లో 30 లక్షలు 50 లక్షలు నా టైం ఇది రావాలి అంటే కదా మీ భార్య పిల్లలు మీకోసం ఇంట్లో ఎదురు చూస్తుంటారు. వాళ్ళ బర్త్డేస్ అవుతాయి, మ్యారేజెస్ అవుతాయి. ఆ టెన్షన్ మీ ఇంట్లో దయచేసి తీసుకురాకండి. షూటింగ్ టెన్షన్ కానీ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. ఆ రేడియేషన్ మీ బ్రెయిన్ మీద పడిపోతుంది. 100 ఫోన్లు షూటింగ్ ఉంటే టెక్నీషియన్లకు, ఆర్టిస్టులకు, ఒక్కొక్క ఆర్టిస్ట్ 10 సార్లు చేయాలి. ఎంత బీపీ రేజ్ అవుతుందంటే, ఆ రేడియేషన్ వస్తుందంటే దయచేసి మీరందరూ కూడా ఒక ప్రసన్నత, ఒక ధ్యానాన్ని కంపల్సరీ అలవాటు చేసుకొని పెట్టుకోండి. ఫోన్లో వైరస్ వస్తే మనం ఎప్పటికప్పుడు తీస్తున్నాం. బుర్రలో వైరస్ రాకూడదు. బుర్రలో వైరస్ వస్తే బాడీ పాడవుతుంది. బుర్రలో వైరస్ వస్తే మొత్తం జీవితమే పాడైపోతుంది. కాబట్టి ఈ వైరస్ ని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ వారండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇప్పుడు మాట్లాడవలసిందిగా యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని మళ్ళీ ప్రొడక్షన్ నేను వెళ్తాం. ఈ రెండింటిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ 24 క్రాఫ్ట్స్ ప్రతి విషయాన్ని కోఆర్డినేట్ చేస్తూ ఒక షూటింగ్ చేసి ఒక టెలికాస్ట్ అందించగలిగే కెపాసిటీ ఒక మేనేజర్ మాత్రమే ఉంటుంది. మేనేజర్ లేకుండా ఏ ఇండస్ట్రీ కూడా మన టెలివిజన్ నుంచి మంచి కాళ్ళు చేతులు ఇచ్చేసినట్టు మేనేజర్ లేకపోతే ప్రీ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకు వాళ్ళదే బాధ్యత ఉంటుంది. ఎవరికి ఏ కోపతాపాలు వచ్చినా ఫస్ట్ ప్రొడక్షన్ మేనేజర్ ముందుగా ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ ఏమనుకుంటుంటారంటే ప్రొడక్షన్ డ్యామేజ్ అని కూడా అంటారు. వినుంటారు మీరు. ప్రొడక్షన్ డ్యామేజ్ అన్నాడు అంటే ఆ ప్రొడక్షన్ కరెక్ట్గా చూసుకుంటున్నట్టు. ఎందుకంటే మాకు ఇష్టం లేదు కాబట్టి మాట్లాడటం, మాకు ఇష్టం లేకపోతే ప్రొడ్యూసర్ బాగుపడ్డాడు. అందుకే ఐ అప్రిషియేట్ యూ. మీ కష్టం సూర్యుడిలాగానే మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది దేవుడు ఇచ్చాడు మీకు. సూర్యోదయం చూస్తారు, సూర్యాస్తమయం చూస్తారు. మాలో చాలా మంది సూర్యోదయం చూడడం. అన్ని అనారోగ్యానికి కారణం అదే అంటారు యోగా చెప్పి మాస్టర్లు. సూర్యోదయానికి ముందు లేవాలి, సూర్యాస్తమయం టైం కల్లా పూజ చేసి క్లోజ్ చేయాలి. మీకు ఆ అదృష్టం ఉంది. కాకపోతే దాని వెనుక ఎంత కష్టం ఉందో ప్రతి క్షణం నేను చూసిన వాళ్ళకి 5 సంవత్సరాల ఈ టీవీ ఇండస్ట్రీలో మేమున్న ఈ కాలంలో ప్రతి ఒక్కటి ఒక్కొక్కసారి ఒక పక్కన కూర్చొని ఏదో షూటింగ్ అవుతుంది జరుగుతుంటే చూస్తుంటాం. ఇలా ఫ్రస్ట్రేషన్, ఎవరైనా నాకు వాటర్ బాటిల్ రాలేదని చెప్తారు ఫోను, లేకపోతే నాకు ఫుడ్ ఎప్పుడు ఈ అమ్మా వీడి అబ్బా అని ఏమన్నా అని కానీ ఏం లేదు సార్ అని వెంటనే మాకంటే గొప్పనట్టు ఆ క్షణానికి అద్భుతంగా కనిపిస్తారు. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొడక్షన్ ఆ సంస్థ బాగుండాలి. ఒక 50 మంది 100 మంది ఆ సంస్థలో బాగా బతకాలి, అందరూ హ్యాపీగా ఉండాలని ఒక మంచి మనసు ఉంది. కాబట్టి అలా నడిపించిన పర్వాలేదు మంచి కోసం. సో ఒక సంస్థ 10 సంవత్సరాలు నిలబడింది అంటే నిబద్ధత ఉన్నట్టు. ఆ సంస్థ వాళ్ళ సభ్యుల కోసం ఎంతో కార్యక్రమాలు చేస్తున్నట్టు. సో అప్రిషియేట్ యు ఆల్. సంస్థ బాగుండాలి, మీరందరూ బాగుండాలి, మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎప్పుడైనా సరే ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, ఎప్పుడు అండగా ఉంటుంది. ఏ సహాయమైనా సరే మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా వంతు బాధ్యత నేను ఏం చేస్తాను ఈ టీవీ ఇండస్ట్రీకి, నాకు టీవీ ఇండస్ట్రీ ఇచ్చింది, ఈ టీవీ ఇండస్ట్రీకి నేను ఏం చేస్తాను అని భావంతో అందరూ కూడా లీడర్స్ వాళ్ళ వంతు టీవీ ఇండస్ట్రీకి ఇస్తూ టీవీ ఇండస్ట్రీకి సేవ చేసుకుంటూ ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని అసోసియేషన్ ఉన్న ఈసీ మెంబర్స్ ఫ్యామిలీస్ పక్కన పెట్టి మనకి ఒక అద్భుతమైన అవకాశం ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది నెలలో ఆఖరి రోజు సెలవు ప్రకటించడం చాలా, దానివల్ల మనం ఎంత అందరం మన ఫ్యామిలీస్లో కానీ అసోసియేషన్ మెంబర్స్లో కానీ నెలాఖరు మీటింగ్లో కానీ ఎంత ఎంజాయ్ చేస్తున్నాము. ఆ రోజు ఒక్క రోజు వల్ల అందరికీ తెలుసు
ఇలాంటి ఎన్నో సాధించేవాళ్ళు మన ముందు కూడా. ఇలాంటి దశాబ్దాలు ప్రతి అసోసియేషన్ అలాగే డబ్బింగ్ అసోసియేషన్ వారు చాలా అద్భుతంగా నెల రోజులు దశాబ్దాలు జరపడం జరిగింది. అలాగే మేనేజర్స్ ఎలాగైతే దశాబ్దాలు చేసుకున్నారో అందరూ అన్ని అసోసియేషన్లు కూడా అలాగే దశాబ్దాలు ముందు బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనలో చిన్న చిన్న పొరపక్షాలన్నా కూడా యూనిటీ పెరుగుతుంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అన్ని అసోసియేషన్లు కూడా ముందు చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే సాంగ్లో బుద్ధుడు సార్ చెప్పారో మనం చెప్పడానికి సాంగ్లో మేనేజర్స్ పొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చేస్తున్నారో ఎంత కష్టపడుతున్నారో మొత్తం చక్కగా సాంగ్లో పొందుపరిచారు. అలాగే ఇంకో విషయం, మేనేజర్స్ ఒక బిల్డింగ్ కానీ ఒక బిల్డింగ్ వాళ్ళ ఫండ్స్ క్రియేట్ చేసుకుని సొంత డబ్బులతో అంటే ఎవరికి తొందరగా కూడా ఎక్కువ బయట నుంచి డబ్బులు కానీ యూనియన్లో డబ్బులు కానీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఒక సొంత ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం కానీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఒక 4-5 years లో ఒక సొంత ఆఫీస్ కానీ వాళ్ళు జరిపిపోయే కార్యక్రమాలు కానీ చాలా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఇప్పుడు అన్ని అసోసియేషన్లు కూడా కరెక్ట్ గా స్ట్రాంగ్ గా ఉండడం కారణం అందరూ మీటింగ్లు లాస్ట్ రోజు సెలవు రోజు అందరూ మీటింగ్లు పెట్టుకుని పర్ఫెక్ట్ గా ఉండడం వల్ల ఇంకా ఐకమత్యం పెరిగింది. అందరూ కలవడం జరుగుతుంది. సెలవు లేనప్పుడు ఒక మీటింగ్ పెడితే 10 మంది వచ్చేవారు. ఇప్పుడు కంపల్సరీ హాలిడే ఉంది కాబట్టి ప్రతి అసోసియేషన్ లాస్ట్ రోజు మీటింగ్ పెట్టుకుంటుంది. మినిమం 100 నుంచి 250 మంది వస్తారు. కాబట్టి యూనిటీ చాలా పెరిగింది. ఇప్పుడు ఈ ఐకమత్యం అలాగే ఉంది. ఇలాంటి దశాబ్ద ఉత్సవాలు మేనేజర్స్ అసోసియేషన్ తో పాటు ఈ ఫెడరేషన్ ఉన్న 24 క్లబ్స్ ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. సుమన్ గారు, సురేష్ కుమార్ గారు సునాయాసంగా అన్నకాలంగా మాట్లాడేసిన తర్వాత మేమే మాట్లాడతాం. నిజంగా మేనేజర్ జాబ్ చాలా టఫ్ జాబ్. నిజంగా చెప్పాలంటే సినిమాల కంటే టీవీ మేనేజర్స్కి ఇంకా టఫ్ జాబ్. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలైనా వాళ్ళ బడ్జెట్ ప్రాబ్లం, టీవీ ఎపిసోడ్ జరిగేసరికి బడ్జెట్ ప్రాబ్లం. ఆ బడ్జెట్లోనే ప్రొడ్యూసర్కి డైరెక్టర్ వాళ్ళ అనుసంధానంగా ఉంది. అన్ని అరేంజ్ చేసి అన్ని 24 క్లబ్స్ ఏమికి ఉంటాయి. ఉన్న బడ్జెట్లో అంత టఫ్ జాబ్ చాలా ట్యాక్ట్ఫుల్గా చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఎగ్జిక్యూటివ్స్ మేనేజర్కి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చి వెళ్ళిపోయిన అతిథులకి ఇప్పుడు నా ముందు మాట్లాడే అందరూ ఎగ్జిక్యూటివ్స్ గురించి మేనేజర్స్ గురించి చాలా చెప్పారు. కానీ నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే నిజంగా వాళ్ళకి ఉన్నంత పేషెన్స్ ఎవరికి ఉండదు. డైరెక్టర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ రకరకాల ఊళ్ళో ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఊరు చేస్తూ వాళ్ళు పనిచేయించడం అనేది చాలా గొప్ప విషయం. ఎస్పెషల్లీ నేనంటే ఫైర్ బ్యాండ్ నా దగ్గర చాలా మంది మేనేజర్ చేసిన వాళ్ళందరూ తిట్టుకున్నా కానీ టైంకి అన్ని సమకూర్చి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. నిజంగా గ్రేట్ఫుల్ తెలుసు వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఉంది అనేది. వాళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే మార్నింగ్ ఈవినింగ్ జాబ్సే ఉంటాయి. మార్నింగ్ షూటింగ్ స్టార్ట్ అయినా ఈవినింగ్ బ్యాకప్ అయిన తర్వాత అందరినీ పంపించడం వాళ్ళ వ్యవస్థ సినిమాల దగ్గర నుంచి టీవీ వరకు నేను బాగా గమనిస్తూనే ఉంటాను. వాళ్ళకి సుమారుగా చెప్పినట్టు అమ్మతో పోతారు కానీ అమ్మకంటే కూడా ఎక్కువే వాళ్ళు ఎంత ఓపికగా ఉంటారు. ప్రధాని కాళ్ళ మీద అంట కాళ్ళ మీద పరిగెత్తుకుంటూ ఏంటంటే ఇది జరగట్లేదు అంటే డైరెక్టర్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది. ప్రతి డైరెక్టర్ అనుభవిస్తూ ఉంటారు. ఒక క్రియేటివ్ చేసేటప్పుడు అతనికి కావాల్సిన సమకూర్చే వాళ్ళు మేనేజర్స్. ఆ మేనేజర్ ఎప్పుడు డైరెక్టర్స్ ఆర్టిస్టుల మూడు ప్రతి ఆర్టిస్ట్ మూడు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు. ప్రతి డైరెక్టర్స్ మూడు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేయడం అనేది నిజంగా వాళ్ళ గొప్ప విషయం. అంత గొప్ప వాళ్ళకి ఈరోజు దశాబ్దోత్సవాలు చేసుకోవడం నిజంగా గ్రేట్ఫుల్. సో వాళ్ళు చాలా మందిని భరిస్తారు కాబట్టి నిజంగా వాళ్ళు అమ్మలే ఈ అవకాశం వాళ్ళకి ఇచ్చిన ప్రొడక్షన్ మేనేజర్ గారికి అండ్ అధ్యక్షుడు యాదగిరి గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఒకరికి కార్యవర్గానికి మరియు సభ్యులకి ప్రత్యేక అభినందనలు. మేనేజర్స్ గురించి చెప్పాలి. వాళ్ళు మా అలారం ప్రత్యేకంగా ఇంట్లో అలారం పెట్టుకోకర్లేదు. 2 సంవత్సరాలు పెట్టుకోలేదు.
ఇంకా పెట్టుకోం కూడా. ఎందుకంటే వాళ్ళు ఫోన్ కాల్తోనే మా రోజు మొదలవుతుంది. వారే మా గుడ్ మార్నింగ్, వారే మా గుడ్ నైట్. ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్, రూమ్ ఇవ్వలేదని, మంచి ఇవ్వలేదని, ఫుడ్ సరిగా లేదని, ఎన్ని కంప్లైంట్స్. అక్కడ డైరెక్టర్ తింటున్నారు, అంటే రకరకాల టార్చర్స్ని భరిస్తూ, అంటే మీకు ప్రత్యేకంగా మేనేజర్స్కి మేనేజ్మెంట్ స్కిల్స్ అక్కర్లేదండి. ప్రత్యేకంగా వాళ్ళు ఎప్పుడు ఏ మెడిటేషన్ సెంటర్స్కి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో వెరీ పేషెంట్. ఎంత పేషెంట్స్తో ఉంటారంటే, ముఖ్యంగా అన్ని గంటలు పనిచేసిన ఆర్టిస్ట్ పేషెంట్స్ అవ్వాలంటారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ అండి. మీరందరూ నిజంగా ఎంత పేషెంట్స్తో, అంటే ఒకరోజు సభ్యంగా ఒక షూటింగ్ జరగాలి అంటే మీరు నిజంగా ప్రదర్శించే ఇది మాత్రం నిజంగా మాటల్లో చెప్పలేము. మా అందరికీ ఉంటాయి చాలా చాలా ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి మనుషులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి ఎక్కడ రిఫ్లెక్ట్ కానివ్వకుండా, ఎక్కడ మీ ఫేస్లో కనిపించకుండా నవ్వుతూ ఎవరు ఏం మాట్లాడుతున్నా అలాగేనమ్మా, తప్పుకున్నానమ్మా అంటే ఆ చిరునవ్వే చాలండి. అసలు మీకు కంప్లైంట్ చేసే అవకాశం కూడా రానివ్వదు, అంత నవ్వుతూ మాట్లాడతారు. ఈ 33 ఏళ్ల జర్నీలో ఎంతో మంది బాబాయిలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు. బాబాయ్ చెప్పండి, అన్నయ్య చెప్పండి, ఆ తమ్ముడు చెప్పు తమ్ముడు అని మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే మమ్మల్ని, ఒక ఆడపిల్ల వచ్చి ఇలా పనిచేస్తున్నాము అంటే ఎంత సెక్యూర్డ్గా వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు, ఎంత సెక్యూర్డ్గా వాళ్ళు మాకు మాట్లాడతారు. ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు ఏ ఒక్క మేనేజర్ కూడా ఒక మాటతో మాట్లాడింది కానీ, అంటే ఏ రోజు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేవారు. అంతే ఈ రోజు కూడా అమ్మ తల్లి అని పిలిచి ఎంతో సభ్యతతో ఈ రోజు ఎన్ని సంవత్సరాలైనా ఎంత కష్టమైనా మేము భరిస్తూ ఎన్నైనా అంటే ఇంత ఆనందంగా ఈ ఇండస్ట్రీలో ఉన్నామంటే నిజంగా మేనేజర్స్ వెరీ వెరీ వైటల్ రోల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నిజంగా ప్రాధాన్యత. అలాగే సుమారు చెప్పినట్టు మీ ఆరోగ్యాల జాగ్రత్త. ఎందుకంటే పొద్దున్న లేచి మా అందరికన్నా ముందు లేస్తారు, ఎప్పుడో వెళ్తారు. పని ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా చాలా చాలా ముఖ్యం. మీ అందరికీ మరొక్కసారి నా శుభాభినందనలు తెలియజేస్తూ, అందరికీ ఇంకా చాలా అవార్డ్స్ నిజంగా బయట బ్యానర్స్ అది చూసిన తర్వాత ఎంత ఆనందం వేసిందంటే, అబ్బా అంటే మేము కూడా పెద్దగా అసోసియేషన్స్ కూడా ఎప్పుడు ఇంత గ్రాండ్ గా మేము చేసుకున్నది లేదండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు ఆల్. ఎంత చూడగానే ఎంత గ్రాండ్ గా చూస్తూ ఉంటాయి నిజంగా. కాకపోతే అంత డబ్బు వెచ్చించకుండా సింపుల్ గా చేసేసింది, ఆ డబ్బు దాచుకుంటే బాగుండేది. అది అంటే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంతమందిలో మమ్మల్ని పిలిచి ఇలా అభినందించినందుకు, ఇచ్చి సత్కారం చేసినందుకు, అంటే ఇలా చేసినందుకు మిమ్మల్ని ఎప్పుడు టార్చర్ పెట్టలేదు అని నేను నమ్ముతూ, అంటే ఆ అభిమానం మీరు చూపించారు అంటే థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. దిస్ మీన్స్ అలాట్. అండ్ మీ అందరూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, మా టాలెంట్స్ భరిస్తూ ఉండాలి. అప్పుడంటే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దసరా ఉత్సవాలు జరుపుకోవడము, అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎన్నో 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 అద్భుతమైన పండుగలు చేసుకోవాలని, ఇంకా ఎన్నో ఏళ్ళు ఇంకా దివ్యాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇందాక ప్రతి ఒక్కరు చాలా చాలా విషయాలు చెప్పేశారు. ముందు అంటే అప్పుడు ఒక 3 years బ్యాక్ మేనేజర్స్ కొంచెం ప్రశాంతంగా పనిచేసేవారు అనిపించేది, టీవీలో కావచ్చు, అదర్ ఛానల్స్ కావచ్చు. బట్ ఇప్పుడు లాస్ట్ నాకు తెలిసి ఒక 8-9 years నుంచి ప్రొడ్యూసర్ పెట్టే ప్రెషర్ అంతా ఒక మేనేజర్ భరిస్తున్నారు. ఎందుకంటే ఆర్టిస్టులు కావచ్చు, మొత్తం టెక్నీషియన్స్ కావచ్చు, అందరి నుంచి మేనేజరే అరేంజ్ చేయాలి. కాబట్టి ఆ ప్రొడ్యూసర్ పెట్టే ప్రెషర్ అంతా మేనేజర్ దగ్గరే ఉంటుంది. సో ఆ నవ్వినా కోపడినా ఏం చేసినా అన్నీ ఆయన. ఇందాక మనం చెప్పినట్టు అది ఇలాగే. సో మా కష్టాలని, వేధింపుల్ని, టార్చర్ని అన్ని భరిస్తూ ఇంకా అలాగే ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నా పాదాలు వందనాలు. అని నిజంగానే ఆ సైడ్ నుంచి కూడా చెప్పేది ఆరోగ్య జాగ్రత్త. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన కుటుంబం ఉంది, మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది. ఎందుకంటే చెప్పేస్తాం, కానీ ఆ చిన్న చిన్న గ్యాప్స్లో నేను కాస్త రిలాక్స్ అవ్వండి, ఫోన్ కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే తప్పదు, మీకు ఆ ఫోన్లోనే అట్లీస్ట్ ఇప్పుడు అదేలా ఉంది కమ్యూనికేట్ చేయడానికి. ముందే ఇంకా ఫోన్ ల్యాండ్లైన్ పక్కనే పెట్టుకుని రెడీగా ఉండేవారు. ఇప్పుడైతే మనకి సెల్ ఫోన్స్ అందుబాటులో వచ్చాయి కాబట్టి ఓకే. బట్ ఆరోగ్య జాగ్రత్త. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవార్డు గ్రహీతలందరికీ, అవార్డు అంటే మీ ఓనర్స్ గ్రహీతలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో నిజంగానే ఒక మెమరబుల్ మూమెంట్ ఉండాలి కాబట్టి ఇంట్లో మన పేరెంట్స్ కావచ్చు, మన వైఫ్కి, పిల్లలకి అందరికీ గొప్పగా చెప్పుకోవడానికి
ఒక మెమరబుల్ మూమెంట్ ఉండాలి కాబట్టి సో ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ అందరికీ. అట్లాగే 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీవీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఫౌండర్ గారికి, ఇప్పుడున్న కార్యవర్గానికి, వచ్చిన పెద్దలందరికీ, ప్రెస్ వారికి అందరికీ కూడా నమస్కారం అండి. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ. ప్రొడక్షన్ చాలా బాగా మన స్వాతంత్ర్యం వల్ల అందరికీ మాట్లాడినట్టున్నారు. 2 minutes నేను మాట్లాడతాను. రాజేంద్ర గారు, రమేష్ శ్రీధర్ గారిని కూడా, అనిల్ గారు, డైరెక్టర్ గారు. నేను బేసిక్గా చెన్నై నుంచి వచ్చినానండి. దాదాపు 35 సంవత్సరాలు పూర్తి 36వ సంవత్సరంలో ఉన్నాను. ఉదయాన్నే ఫస్ట్ వేసింది మేమేనండి. అంటే మాకంటే ముందు మన బ్రదర్ వస్తారు, వెళ్ళగానే లొకేషన్కి వెళ్ళగానే ఇంకో బ్రదర్ రెడీగా కాఫీ మంచిగా ఇస్తారు. మేమంతా ఉదయాన్నే 3-3:30 గంటలకు లేచేవాళ్ళం అండి. ఆ రోజు ఆ టైం చెన్నై, హైదరాబాద్ వచ్చి కొంచెం పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి, ఆ ప్రోగ్రామ్ బట్టి ముందు పనిచేసేది ఈ ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి చాలా సందర్భంలో చెప్తా ఉంటామండి. ఒక బ్రిడ్జ్ అందరినీ కలుపుకుని, ఒక అన్నదమ్ముల్లాగా, ఒక సోదరి మనులాగా కలుపుకుని వెళ్ళి ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది లేకుండా, వచ్చే ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళు ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రొడక్షన్ కంట్రోలర్. ఆ తర్వాత నాలాగే నిర్మాతలు అవుతూ ఉంటారు కాలక్రమేణా. అది మేనేజర్గా వచ్చిన వాళ్ళ ఆశ. దర్శకులు అయితే వాళ్ళు డైరెక్టర్ అవ్వాలి, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అలా డాన్సర్స్, రకరకాల ఈ 24 క్రాఫ్ట్లో రకరకాల వాళ్ళు ఉంటారు. వారి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటామండి. ప్రయత్నం అయితే చేయాలండి. ఎక్కడైనా ఏదైనా ఏ ఉద్యోగంలో ఉన్నా, 24 క్రాఫ్ట్లో ఉన్నా, ఆర్టిస్ట్గా ఉన్నా, నిర్మాతగా ఉన్నా, మన ప్రయత్నం చుట్టూ ఒక గాలి ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. అది ఆగిపోయినప్పుడే అది ఎంత వాల్యూ అనేది అర్థమవుతుంది. మేనేజర్స్ దాదాపుగా మన ఊపిరి, అంటే సినిమా టీవీ ఇండస్ట్రీకి ఊపిరి లాగా పనిచేస్తున్నారు. అన్నీ వారి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళని గుర్తించుకోవడం నిజంగా మనందరి బాధ్యత. ఇది చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఎక్కడున్నా మీ గుండెల్లో ఒక్కసారి మీరు చూస్తున్న ఆ వినోదం వెనుక దాగుతుండగా లక్ష్మణ్ గారు వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. కె లక్ష్మణ్ గారు, ఫౌండర్ ప్రెసిడెంట్. వారిని గట్టిగా ఇంకొంచెం గట్టిగా చెప్పడంతో ఆహ్వానిస్తున్నాను. వారిని సత్కరించవలసిందిగా శ్రీ నాగరావు సురేష్ కుమార్ గారిని పెద్ద ప్రోగ్రాం పెట్టాం మనం. డి గారు, మినిస్టర్ గారు కమలాపురి కాలనీలో అప్పుడు సుమారుగా 2,500 మందితో పెద్ద ప్రోగ్రాం పెట్టి, ఆ రోజు టీవీలో ఇండస్ట్రీలో ఉన్న అన్ని విభాగాల్ని విభజించి అక్కడికక్కడే మనం కార్యవర్గాన్ని ఏర్పాటు చేసాం. అందులో 2011లో ఈ యూనిట్ స్థాపించిన మొట్టమొదటి ఫౌండర్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు. తర్వాత సురేష్ గారి చేతుల మీదనే ఫౌండర్ సెక్రటరీ యాదగిరి గారికి కూడా సత్కారం ఉంటుంది. అలాగే ఫౌండర్ ట్రెజరర్ బాలరాజు గారికి కూడా సత్కారం ఉండబోతుంది. గట్టిగా చెప్పండి ఉన్నామండి. ఇది మన గ్రాట్యుటీ తెలుసుకోవాల్సిన సమయం, మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాల్సిన సమయం.
అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. చివరిగా పౌర్ణం నుంచి చిన్న లీడ్ ప్లే చేస్తాను. చిన్న లీడ్ పౌర్ణం. I want it. I want it. I want it. I want it. I want it.
అందరికీ ధన్యవాదాలు. అలాగే వచ్చినటువంటి మిగతా పిహెచ్డీలకి, అన్ని యూనియన్ల పిహెచ్డీలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సభ్యులకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమం చేసుకున్నందుకు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హో తెలుగు టీవీ మేనేజర్స్ యూనియన్. జై హో. Hello, hi, Andarki Namaskaram. Nenu me Lakshmi Manchu. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. Hi, Nenu Mela Naresh Maratnanu. Please subscribe to City Lights E-News. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Katisha. Please subscribe to అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, ఐఎమ్ దిగంగన సూర్యవంశీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్. హాయ్, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్, నేను మీ అశ్వినిశ్రీ. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్.